నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ జనసేన కూటమి మొదటి విడత అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇటు జగన్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. అత్యవసర భేటీగా ఈ రోజు 3,000 మందితో వైఎస్ జగన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఇలా అందరికీ దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కోవాలి, ఒక పక్క షర్మిల, మరోపక్క టీడీపీ జనసేన కూటమి వీటి ప్రభావం ఎలా ఉండబోతుంది, కార్యకర్తల కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయాలను అందరికీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. వైఎస్ జగన్ అత్యవసర భేటీ ఈ రోజు జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంత అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? ఎలాంటి దిశానిర్దేశం చేశారు కార్యకర్తలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, అలాగే మంత్రులకు? త్రిశూల వ్యూహం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అత్యవసర సమావేశంలో హాజరైనటువంటి 3,000 మంది తన నాయకులను ఉద్దేశించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇచ్చినటువంటి వ్యూహం త్రిశూల వ్యూహం. త్రిశూలం శివుడిది మామూలుగా 3 అంచులు ఉంటుంది కదా, అంటే దాడులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లే వీళ్ళ యొక్క త్రిశూల వ్యూహం అని చంద్రబాబు చెప్పారు. మొన్న మీటింగ్లో కూడా శ్రీకాకుళం సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కేవలం 3 నమ్ముకున్నాడు: దొంగ ఓట్లు, దాడులు, దౌర్జన్యాలు. అంటే ఈ 40 రోజులు క్రూషియల్. మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలి, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. అది జరగకపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లంత అయిపోద్ది. అంటే ఒకవైపు షర్మిల మింగటానికి సిద్ధంగా ఉంది అన్న పార్టీని, మరోవైపు బీజేపీ అది కూడా చాప కింద నీరులాగా ఎప్పుడు అవకాశం దొరికితే ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని మింగేద్దామని. ఇలాంటి పరిస్థితుల్లో తన పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉండాలంటే గెలవాలి. గెలుపు కోసం ఆయన నమ్ముకున్న 3 ఆ 3 మనం చూసాము. ఏది? దొంగ ఓట్లు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఐఏఎస్ఏ సస్పెండ్ అయ్యాడు, గిరీష్ షా అని చెప్పి. తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఆయన పాస్వర్డ్, ఐడి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే కొడుకో అక్కడ ఒకళ్ళకి ఆయన గొంతు మీద కత్తి పెట్టి తీసుకున్నారో ఏమో 30,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. వాటి నుంచి 30,000 ఓటర్ ఐడి కార్డులు దొంగవి పుట్టించారు. దాని మీదే కదా కేంద్ర ఎన్నికల సంఘం రాజీవ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఈ కలెక్టర్ల మీటింగ్లో అక్షంతలు వేసింది. గిరీష్ అని ఆయన అన్నాడు, అసలు నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడు. నీ లాగిన్ పాస్వర్డ్ ఎక్కడుందని అడిగాడు. ఐ డోంట్ నో అంటున్నాడు ఆయన. ఆయన సస్పెండ్ అయిపోయాడు. ఎవరు? ఒక ఐఏఎస్ఏ సస్పెండ్ అయ్యాడు. ఒక 2 జడ్పీ సిఇఓలు సస్పెండ్ అయ్యారు. అనంతపురం, ఉరవకొండ ఆ దొంగ ఓట్లు పయ్యావుల కేసు చేసిన పోరాటానికి ఎంతో మంది అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, బిఎల్ఓలు సస్పెండ్ అయిన పరిస్థితుల్లో రేపటి ఎన్నికల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు రెడీ చేశారా అని అడిగాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ప్రతి నియోజకవర్గంలో 10,000 నుంచి 20,000 దొంగ ఓట్లు ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్లో దగ్గర 25 లక్షలు దొంగ ఓట్లు ఉన్నాయంట. అచ్చెన్నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడు, మన జనసేన, బీజేపీ పురంధేశ్వరి వీళ్ళందరూ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి ఫిర్యాదులు చేసింది అదే. వీటిపైనే ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యమైంది, ఎలా చెరబట్టారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలను తెలుసున్నాయి. పల్నాడులో ఇంకా మిగతా రాయలసీమ జిల్లాల్లో అసలు ప్రతి చోట కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేదు. మీ ఊళ్ళో నువ్వు నామినేషన్ వేయాలంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న ఎవరో క్యాండిడేట్గా నుంచోవాలంటే ఆయన అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళబోయేటప్పటికల్లా మీ ఇంట్లో లిక్కర్ పెట్టారు, మీ ఇంట్లో గంజాయి పెట్టారు, బెదిరించారు. ఇలాంటి పరిస్థితులకు నామినేషన్కి ఏం వెళ్తాం? అట్లా తప్పుడు కేసులు. పోనీ ఇంట్లో ఆడాళ్లతో నామినేషన్ వేపిద్దాం కదా అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళు బ్లౌజుల్లో నామినేషన్ పేపర్లు పెట్టుకుని వెళ్తే అవి కూడా లాక్కున్నటువంటి రాక్షస మూకని మనం స్క్రీన్ మీద చూసాం.
అన్ని మీడియా ఛానల్స్లో వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించిన భయోత్పాతం, హింస, దౌర్జన్యాలు ఒక చోటని కాదనమాట. తలలు పగిలాయి, బూతులు ఆక్రమించేశారు. ఇది మళ్ళా రేపు రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ దిశానిర్దేశం చేశారండి అని అడిగావు. ఈ 3,000 మందికి అది దిశానిర్దేశం కాదు, దౌర్జన్య నిర్దేశం. అలాగే ఇప్పుడు ఆ కార్యకర్తల నుంచి కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యే రిపోర్ట్ కూడా ఆయన గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ఉంటారు కదా ఎంతో కొంత. మరి ఇప్పుడైతే టీడీపీ జనసేన కూటమి లిస్ట్ ని రిలీజ్ చేసింది. మరి వైసీపీ కూడా ఏమన్నా లిస్ట్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే మళ్ళీ ఐపాక్ సర్వే జరుగుతుంది, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దాం అంటున్నారు ఓ పక్క, అప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఆల్రెడీ 7 లిస్టులు ఇచ్చేసాడు కదా. ఇప్పుడు ఈయనే మొదటి లిస్టులు ఇవ్వటం బిగించేసింది. గత 3 నెలలుగా లిస్టులు ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఒక లిస్టు వదలంగానే ఆ లిస్టులో ఉన్నాళ్ళు ఎవరో, ఆ లిస్టులో లేనాళ్ళు ఎవరో, ఆ లేనాళ్ళు జారిపోతున్నారు, తెలుగుదేశంలో చేరిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవాళ తెలుగుదేశంలో చేరిన వాళ్ళు మనం చూసాం. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, నెల్లూరు కంటెస్టెడ్ క్యాండిడేట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అక్కడ నుంచోమన్నాడు చిత్తూరులో ఎంపీగా నువ్వు నుంచో అన్న ఆదిమూలం. అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశంలోకో జనసేనలోకో వెళ్ళిపోతున్న దీంట్లో ఇంకా ఆ లిస్టులన్నీ కూడా ఏమయ్యాయి, బూమ్రాంగ్ అయ్యాయి, మిస్ఫైర్ అయ్యాయి. ఇక ఆ దెబ్బకి లిస్ట్ ఇవ్వటం మానేశాడు. 7 లిస్టులే ఇంత చండాలం అయిపోయింది చెప్పి ఇక 8వ లిస్టు ఆపాడు. ఇవాళ మీటింగ్ పెట్టాడు. ఈయన 7 లిస్టులకు అతను ఒకే ఒక లిస్ట్ ఇచ్చాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫస్ట్ లిస్టు భూకంపం సృష్టించింది. ఇప్పుడు మీరు చెబుతున్నట్టు ఈ రోజు దౌర్జన్య ఉద్దేశం వచ్చేసి దొంగ ఓట్ల మీద ఉంటుంది. సో దీనికి టీడీపీ జనసేన కూటమి ప్రతివ్యూహం, అలాగే ఇప్పుడు షర్మిల గారు కూడా రంగంలోకి దిగారు కాబట్టి వాళ్ళ ప్రతివ్యూహం ఏమైనా ఉంటుందంటారు ప్రత్యర్థి పార్టీలు? అంటే దాడులు, దౌర్జన్యాల్లో కూడా ఇప్పుడు అతను ఏం చెప్పాడంటే ప్రతి పోలింగ్ బూత్కి 15 మంది నీలికేయుల్ని సిద్ధం చేశాడు. నీలికేయులు అంటే ఇప్పుడు కాలకేయుల సినిమా చూస్తుంటావు, ఎక్కడ రాజమౌళి సినిమా ఏదది, బాహుబలే, కాలకేయులు. వీళ్ళు అది కాదు, కాలకేయులు అంటే బ్లాక్ కదా, బ్లాక్ షర్ట్స్ అనమాట, వీళ్ళు బ్లూ షర్ట్స్, వీళ్ళేంటి నీలికేయులు అనమాట. ప్రతి బూత్ని ఆ 15 మంది కంట్రోల్ చేస్తారు. ఆ 15 మందికి ఒక కమాండర్, ఒక డిప్యూటీ కమాండర్. డిప్యూటీ కమాండర్గా గృహ సారథి, అతను ఏంటనమాట ప్రతి 50 ఓట్లకి అతను కాపలా కాసుకోవాలి. కమాండర్ ఎవరు, వాలంటీర్, అతను 50 ఏళ్లకి కాపలా కాస్తాడు. ఎవరు తెలుగుదేశం వాళ్ళు, ఎవరు జనసేన వాళ్ళు, వాళ్ళ ఓట్లు వెళ్ళటానికి వీల్లేదు, మన ఓట్లే వెళ్ళాలా, ఓట్లు ఎంచాలా, ఇలా బూత్ కాన్సన్ట్రేషన్, పోల్ మేనేజ్మెంట్ మీదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 మందికి ఇచ్చాడనమాట క్లాసులు. వాళ్ళకి ఇంకా ఎవరైనా జారిపోతారా, ఎవరెవరు తెలుగుదేశం వైపు చూస్తున్నారు, ఎవరెవరు జనసేన వైపు చూస్తున్నారు, వాళ్ళకి ఇంకా ఏదో ప్రలోభాలు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏం కనపడుతున్నాయి ఇప్పటిదాకా ప్రలోభాలు? ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ పంచినా, అంబటి రాంబాబు పంచినా, యోగి రమేష్ పంచినా ఏం పంచి పెడుతున్నారు? టిఫిన్ క్యారియర్లు, ఫ్లాస్క్లు, జగన్ ఫోటో ఉన్న టీ కప్పులు, చీరలు, ప్యాంటు షర్ట్లు. ఆ అన్నా రాంబాబు అనేవాడు ఆ గిద్దలూరులో అయితే క్యాష్ ఇచ్చాడు, ఒక్కొక్కరికి 5,000 క్యాష్, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చాడని మనం మీడియాలో చూసాం. ఇది స్క్రీన్ మీద కనపడేది. ఇది కాకుండా భారీ ఎత్తున నగదు ఇప్పుడు రెడీ అవుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఆల్రెడీ డంప్ చేశారు. ఇప్పుడు ఏది లిక్కర్ డబ్బు ఉంటుంది కదా, మద్యం మాఫియా. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ నువ్వు ఆన్లైన్ పేమెంట్ ఉండదు, ఏది ఇక్కడ జీపే చేయడానికి వీలు లేదు, అక్కడంతా కూడా క్యాష్ అనమాట. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ప్రతి నియోజకవర్గంలో డంప్ చేసేసారు. ఇక పంపకాలన్నమాట, ఓటుకి ఎంత అని చెప్పి కొనుగోళ్ళు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు వాళ్ళ వ్యూహం ఆయన ఇచ్చాడు. ఈ వ్యూహాన్ని మరి జనసేన ఎలా ఎదుర్కొంటుంది, తెలుగుదేశం ఎలా ఎదుర్కొంటుంది అన్నావు. ప్రతి వ్యూహం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్లాన్లు వేశాడో అంతకు మించిన ప్లాన్లు వాళ్ళు కూడా వేస్తారు. తెలుగుదేశం, చంద్రబాబు ఆయన చాణక్యుడు, ఆయన ఇలాంటి ఎత్తులు ఎన్ని చూస్తుంటాడు అతని అనుభవంలో. చెప్పినట్టు ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి పంపకాలు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆల్రెడీ పంచుతూనే ఉన్నారు. మరోపక్క చూస్తే ఈసారి ఎలక్షన్ లో వాలంటీర్లను ఉపయోగిస్తామని ఓపెన్ గానే చెప్తున్నారు. జగనన్న సైన్యం
వాలంటీర్లు అనకూడదు వాళ్ళని. సో సైన్యాన్ని ఉపయోగిస్తాం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లు వద్దే వద్దు అంది. జగన్మోహన్ రెడ్డి ముద్దు అంటాడు. వాళ్ళని పొరపాటును కూడా పోలింగ్ విధుల్లో వాడటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ముఖేష్ కుమార్ మీనా సర్క్యులర్ ఇచ్చాడు. వాళ్ళకి సచివాలయ సిబ్బంది వరకు మీకు పోలింగ్ స్టాఫ్ చాలకపోతే వాళ్ళ మీద ఇంకేయమన్నారు. అది ప్రధాన బాధ్యతే. ఏదేదో సాధారణ అంశం కాదు ఇంక్ డ్యూటీ అనేది, ఇంకేయటం అనేది. ఏం జరుగుద్ది? తెలుగుదేశం ఓటాడికి ఇంకేస్తారు, వైసీపీ వాడికి వేయరు, వాడు మళ్ళీ ఇంకోసారి రమ్మనా? అసలు వీళ్ళు ఉండకూడదు, బూత్లలో వాలంటీర్లు ఉండకూడదు, తర్వాత ఈ సచివాలయ సిబ్బంది కూడా ఉండకూడదు. టీచర్లనే ఉపయోగించుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులనే ఉపయోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా మేల్కొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణ ఇది ఒక పెద్ద యజ్ఞం. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలా, ఇక్కడ నిజమైనటువంటి ప్రజా తీర్పు బయటికి రావాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. దానికోసం కేంద్రం ఎన్నికల సంఘం ముందు గాడి తప్పిన వ్యవస్థలని సరిచేయాలి. పోలీస్ వ్యవస్థని దారిలో పెట్టాలి, రెవెన్యూ వ్యవస్థని దారిలో పెట్టాలి, వాలంటీర్లకు ముక్కుతాడు వేయాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఎన్నిక జరపాల. ఆ దిశగా తెలుగుదేశం జనసేన కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. తెలుగుదేశం జనసేనకు 24 సీట్లు ఇచ్చింది, అందుకని మా సీట్లు 24 పోయాయి అని తెలుగుదేశం వాళ్ళు అలగటం, చంద్రబాబుని బెదిరించడం అది కరెక్ట్ కాదు. అట్లాగే పవన్ కళ్యాణ్ 24కే ఒప్పుకున్నాడేంటి? ఇది కరెక్ట్ కాదు, మాకు ఇంకా పెద్ద ఎలివేషన్ ఉంది, మాకు అన్ని కావాలి, అధికారంలో మాకు సగం వాటా కావాలి, పవన్ కళ్యాణ్ ఇలా చేయటం కరెక్ట్ కాదని జన సైనికులు కూడా అది వాళ్ళని ఇది చేయకూడదు. వాళ్ళ మీద వాళ్ళ ప్రధాన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే వాళ్ళు కోల్పోవాలి. ఇది కోల్పోయినంత మాత్రాన భవిష్యత్తు కోల్పోవటం కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే ఎవరు ఉండరు, అందరినీ మింగేస్తారు. ఇవాళ తెలుగుదేశాన్ని జనసేనని అసలు ప్రతిపక్షమే లేకుండా చేయడానికి గత 5 ఏళ్లలో ఆయన ఎంత హింస, దౌర్జన్యం, ఎలా వ్యవస్థలను దుర్వినియోగం చేశాడో చూసాం. ఇప్పుడు ప్రజల పైన బాధ్యత ఉంది, ప్రజలు మేల్కోవాలి, ప్రజలు తిరగబడాలి, వాళ్ళు వాళ్ళ ఓటును పోల్ చేసుకుని ఇప్పుడు మనం చెప్పిన ఈ నీలికేయులు, ఈ బ్లూ ఆర్మీ, ఈ ఆగడాలను వాళ్ళు అధిగమించి వాళ్ళ ఓటు వాళ్ళు పోల్ చేసి నిజమైన ప్రజా తీర్పు ఏంటో చెప్పాలి.